చూసారు కదా 1 ఒక 2 పాయింట్స్ పెట్టాము మనం పెట్టి దాన్ని కర్వ్ స్కేల్ తోటి కర్వ్ ఇచ్చుకోవాలి కర్వ్ స్కేల్ తోటి అలాగే ముందు చెస్ట్ పాయింట్ అండి చెస్ట్ వచ్చేసి 36 అంటే 9 ఇంచెస్ 36 డివైడెడ్ బై 4 చేయాలి 36 డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ అండి 9 ఇంచెస్ అంటే 36 ని 4 భాగాలు చేయాలి చేస్తే కనుక 9 ఇంచెస్ వస్తుంది 9 పెడతాము అలాగే ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే గమ్ముని లూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఉంటేనే మంచిది మనం ఒకవేళ సరిగ్గా తీసుకోవడం రాకపోయినా 2 ఇంచెస్ పెట్టుకుంటే మనకి లూజ్ వస్తుంది ఎక్కువ పెట్టుకుంటే నేనైతే 1.5 పెడుతున్నాను 2 ఇంచెస్ పెట్టుకుంటేనే మంచిది నేను 1.5 పెట్టా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకుందాం 3 టచ్ అయ్యేటట్టుగా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది చూస్తారు కదా ఇలాగా ఇది ఆర్మ్ రౌండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి ఎవరికైనా సరే 2.5 సరిపోతుంది ఇంకా కొంచెం తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు 2 పాయింట్స్ పెట్టుకోవచ్చు అంటే 2.5 పెట్టుకోవచ్చు కాదు అంటే 2.5 ఎవరికైనా పెట్టుకోవచ్చు చిన్న మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే మటుకు 2 పెట్టుకోవాలి అలాగే నెక్ డౌన్ వచ్చేసి నేను బ్యాక్ నెక్ 10 ఇంచెస్ పెడుతున్నానండి 10 ఇంచెస్ పెడుతున్నాను ఇప్పుడు విడ్త్ వచ్చేసి పైన 2.5 పెడితే కింద విడ్త్ మనం మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే అదే 2.5 ఇక్కడ తీసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు వైడ్ గా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ 3 ఇంచెస్ కి పెట్టుకోవాలి అప్పుడు మనకి నెక్ రౌండ్ గా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలాగా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఒక 1 ఇంచ్ గ్యాప్ లో రౌండ్ తీసుకుంటే నీట్ గా వస్తుంది చూసారు కదా ఇలాగ ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక 1 ఇంచ్ ఇలాగా ఉంటేనే బాగుంటుంది నెక్ రౌండ్ గా వస్తుంది అంతే ఇది నెక్ రౌండ్ ఇప్పుడు ఇది కట్ చేసేసి బ్యాక్ నెక్ తీసుకుందాం బ్యాక్ తీద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు బ్యాక్ నెక్ నేను 7 ఇంచెస్ పెడుతున్నాను అది కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ 7 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది ఇది కూడా మార్క్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం సిజర్స్ కరెక్ట్ గా లేదు నేను మీకు చూపించడం కోసం అలాగా ఏదో అక్కడ ఉన్న తీసేసాను ఇప్పుడు నెక్స్ట్ కింద విడ్త్ మనం చూడలేదు కింద విడ్త్ వచ్చేసి మనం 30 ఇంచెస్ అండి పైది 36 కింద విడ్త్ 30 ఇంచెస్ అంటే మనకి 30 డివైడెడ్ బై 4 అండి మళ్ళీ అంటే 30ని 4 భాగాలు చేయాలి 4 భాగాలు చేస్తే మనకి 7.5 వస్తుంది 7.5 ఇది 7.5 దానికి 1 ఇంచ్ డాట్ వస్తుంది ఇక్కడ సెంటర్ లో మనకి డాట్ వస్తుంది డాట్ కి 1 ఇంచ్ అలాగే పైన మనం 1.5 లూజ్ పెట్టాం అదే 1.5 కింద కూడా లూజ్ పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడికి మనం లైన్ పెట్టి కట్ చేసుకుందాం ఇది ఇలా కట్ చేసుకుందాం
చూసారు కదా, నెక్ మటుకు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇదిగో ఫ్రంట్ పార్ట్ కి ఇలా మనం క్రాస్ పెట్టుకుంటాం. ఇలా క్రాస్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇలా కార్నర్స్ కోన్గా ఉండాలి. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి నేను ఇలా పెట్టాను. అంటే నేను హాఫ్ క్రాసే పెట్టాను. ఫుల్ క్రాస్ కావాలంటే గనక మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెడితే మనకి ఫుల్ క్రాస్, అంటే ఇక్కడ త్రికోణం షేప్ వస్తే గనక అది ఫుల్ క్రాస్ మనకి బాగుంటుంది. ఫుల్ క్రాస్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే కింద నుంచి మనం 2 ఇంచులు పైకి మళ్ళీ ఇంకో హాఫ్ ఇంచ్ తీస్తాము. తీస్తే ఇక్కడ సరిపోద్ది, కానీ నేను ఎందుకు రిస్క్ అనేసి నేను హాఫ్ క్రాస్ పెడుతున్నాను. ఇలా హాఫ్ క్రాస్ లో పెట్టుకుంటే కూడా మనకి నప్పుతుంది. ఇప్పుడు ఇలాగ మనం కట్ చేసుకోవాలి. దీనికన్నా ముందు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి మనం ఇది తీసాం కదా, నెక్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాం ఫ్రంట్ది. ఫ్రంట్కి ఇక్కడ ఒక లైన్ పెట్టుకోండి ఇలాగ, అంటే మనకి ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు ఇది ఇలాగే ట్రేస్ తీసేయండి, సేమ్ ఇలాగే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసేద్దాం. ఆల్రెడీ ఇక్కడ మనం తీసాం కాబట్టి. అలాగే ఇక్కడ కూడా మనం ఇది 7 ఇంచెస్ నెక్ విడ్త్, చూసారు కదా, ఇది 7 ఇంచెస్. అలాగే పైన 2.5, ఇక్కడ నుంచి 2.5, అలాగే ఇక్కడ నుంచి మనకి 5.5, 6 పెట్టాం. మనం 6 పెట్టాం కదా ఆర్మ్ హోల్. అలాగే ఇక్కడ నుంచి మనం 5.5 పెట్టాం. ఈ లైన్ నుంచి మనకు 5.5, అక్కడికి లైన్ వచ్చేటట్టు చూసి మనం కరెక్ట్ గా పెట్టుకుంటే అప్పుడు ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ 6 ఇంచెస్, ఇది రౌండ్ 6. ఇప్పుడు దీనికి ఆర్మ్ రౌండ్ మనం ఒక హాఫ్ ఇంచ్ ఉంది. ఇక్కడ నుంచి చూసి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, ఈ రౌండ్ నుంచి హాఫ్ ఇంచ్కి పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి 3/4 ఇంచుకి కూడా పెట్టుకోవచ్చు. ఈ కార్నర్ నుంచి 3/4 ఇంచుకి కూడా పెట్టుకుంటే సేమ్ అవుతుంది. ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం రౌండ్ తీసుకోవాలి. అది చేత్తోటైనా తీసుకోవచ్చు, లేదా మనం కరువు స్కేల్ ఇలా యూజ్ చేసి కూడా మనం తీసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేసుకుందాం. తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతే. ఇది ఫ్రంట్ రౌండ్, చూసారు కదా. ఫస్ట్ ఈ లైన్ నుంచి ఇక్కడికి మనం ఇలా పెట్టి తీసేసుకుంటాం, ఇక్కడ కలిసేటట్టుగా. తర్వాత ఇక్కడ నుంచి దీనికి కలిసేటట్టుగా ఇలా తీసేసుకోవాలి. అది ఫ్రంట్ రౌండ్. అక్కడ మనం ఫ్రంట్ లోతు తీస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ 2.5 పెట్టాం, కింద మనం 3 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. అప్పుడే వెడల్పు బాగుంటుంది నెక్ విడ్త్. లేదు మీరు అలాగే తీసేసుకున్నా పర్వాలేదు, 2.5. కానీ ఇలా తీసుకుంటే నెక్ బ్రాడ్గా వస్తుంది, బాగుంటుంది. అక్కడ మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ షేప్ ఇచ్చుకోవచ్చు. నేను రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను.
ఇప్పుడు చూస్తే ఈ కింద పార్ట్ ఇక్కడ కింద మార్క్ చేయడం మర్చిపోయి, ఇప్పుడు కింద మనం మార్క్ చేయలేదు, మార్క్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 2 ఇంచెస్ మైనస్ చేస్తాం. ఎవరికైనా సరే బాగా హెవీగా ఉన్నారు అన్న వాళ్ళకి మటుకు 2.5 అంటే లెంత్ ఎక్కువ పెట్టుకున్నారు, హెవీగా ఉన్నారు వాళ్ళకి 2.5 పెట్టుకోవచ్చండి. ఇక్కడ లేదు మామూలుగా ఉన్న వాళ్ళకి మటుకు హెవీగా కాకుండా మామూలు మిడిల్గా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ మైనస్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎవరికైనా సరే, ఇక్కడ నుంచి 2 ఇంచెస్. ఇప్పుడు లైన్ పెట్టేద్దాం. పెట్టాక ఇక్కడ నుంచి ఎవరికైనా సరే 3 ఇంచెస్ అండి మామూలుగా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఈ లైన్ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకు పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్. ఇది మామూలుగా 14.5 వరకు పెట్టిన వాళ్ళకి 1/2 ఇంచ్, 15.5, 16, 17 పెట్టిన వాళ్ళకి ఇక్కడ 1 ఇంచ్ వరకు దించుకోవచ్చు. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. 1 ఇంచ్ వరకు దించుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఎవరికైనా సరే ఇక్కడ నుంచి 1 ఇంచ్ మనం షేప్ ఇచ్చుకోవాలి, షేప్ బెల్ట్కి. అలాగే ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్, అలాగే ఫస్ట్ దానికన్నా ముందు మనం ఇక్కడ 1.5 ఇంచ్ మనం ఇది పెట్టాం కదా, 1.5 ఇంచ్ మనం లూజ్ పెట్టాం. ఆ లూజ్ను ఫస్ట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ మిడిల్లో మనం కొంచెం మిడిల్కి వచ్చి అక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్ చేసాం, ఇక్కడ 1/2 ఇంచ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎవరికైనా సరే ముందు ఇది కరువు తీసేసుకోవాలి. ఇలాగా. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇలాగ ఇది ఇలాగ నెమ్మదిగా దీన్ని టచ్ అవుతూ ఇలా పైకి వెళ్ళిపోవాలి. ఈ 1/2 ఇంచ్ని టచ్ అవుతూ ఈ 1 ఇంచ్ని, ఈ 1/2 ఇంచ్ని ఇక్కడ మనం ఇది పెట్టాం కదా, దాన్ని టచ్ అవుతూ ఇలాగా 1/2 ఇంచ్ని టచ్ అవుతూ ఇలా పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి, ఇక్కడ మనం 1/2 ఇంచ్ని టచ్ అవుతూ. అదే కొంచెం హెవీగా ఉంది అన్న వాళ్ళు కనుక, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు మటుకు ఇక్కడ 1.5 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. అంటే కొంచెం ఒళ్ళుగా ఉన్నారు చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళు ఇక్కడ 1 ఇంచ్ వరకు కూడా కింద డౌన్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు 17, 16 అలా లెంత్ పెట్టుకున్న వాళ్ళు 15.5 వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నపిల్లలకైతే కొంచెం 32, 34 వాళ్ళకైతే 2 ఇంచులు ఇక్కడ వరకు పెట్టుకోవచ్చండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2 ఇంచ్ పెట్టుకోవచ్చు. డాట్ విడ్త్ కూడా 36, 38 వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకోవచ్చు. అదే 2.5 మళ్ళీ మధ్యన డాట్కి పెట్టుకోవచ్చు. హెవీ సైజుల వాళ్ళకైతే మటుకు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2.5 పెట్టాను. 2.5లో మిడిల్ మనకి ఎంతో చూసి డాట్ విడ్త్ వస్తుంది. ఇక్కడికి వస్తుంది డాట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా సరే 2.5 అండి, 2.5 సెంటర్ చూసి పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ డాట్ 2 ఇంచెస్కి మైనస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ మనం లైన్ పెట్టుకున్నాం కదా 1 ఇంచ్కి, అక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇది మిడిల్ చూడడం, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదలడం అది అక్కర్లేదు. చూసేసుకుని మళ్ళీ ఇక్కడిది డాట్ కూడా మనకి 2.5 ఇంచెస్ వస్తుంది. 2.5
ఇది అయిపోయాక ఇప్పుడు మనం ఇది ఇలాగే కట్ చేసుకుందాం. కట్ చేసుకుని మిగిలింది చూద్దాం. ఇక్కడికి వస్తుంది డాట్. ఇక్కడ ఎంత లెంత్ ఉందో అంతే ఇక్కడికి పెట్టుకుంటే మనకి కరెక్ట్ డాట్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత లెంత్ ఉందో అంతే అక్కడ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. 3.5కి 1 పాయింట్ తక్కువ ఉంది, అదే 3.5కి 1 పాయింట్ ఇక్కడ తక్కువలో పెట్టేసుకోవాలి. ఇది డాట్ విడ్త్ అండి. ఇక్కడ నుంచి మనం 2.5 పెట్టుకోవాలి. అదొక లైన్ పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ నుంచి మనం 1.5 పెట్టుకున్నాం. అదే మనం మిడిల్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఇలాగా ఇది బ్యాక్. ఇప్పుడు మనకి కింద విడ్త్ కావాలి, జస్ట్ మనకి సరిపోతుంది. ఇది 9 ఇంచెస్ కొంచెం ఎక్కువైంది ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ డాట్ పెడతాం, దానికి సరిపోద్ది. 9.5 1.5 ఇంచ్. సో ఇక్కడ సరిపోయింది. ఇక్కడ డాట్కి మనకి ఎలాగో 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి ఇక్కడ 9 ఇంచ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇలా ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కొలుచుకోవాలండి ఎంత ఉందో. ఇక్కడ ఎంత ఉండాలంటే మనం మొత్తం ఇది వచ్చేసి 7.5, 30ని డివైడెడ్ బై చేసాం కదా వేస్ట్, అప్పుడు 7.5 వచ్చింది. ఆ 7.5 నెక్స్ట్ ఇక్కడ మనం పెట్టిన 2.5 ప్లస్ ఇక్కడ పెట్టిన 1.5 లూజ్ 1.5 మొత్తం కలిపి 7, 9, 10, 11, 11.5 మొత్తం 11.5 ఉండాలి మనకి. ఇది విడ్త్. చూసారు కదా, 11.5 కరెక్ట్గా ఉంది మనకి. ఇదిగో ఇక్కడ 11.5 కరెక్ట్గా ఉంది. చూస్తే మీకు 11.5 కరెక్ట్గా ఉంది. చూడండి, చూపిస్తాను. ఇదిగో ఈ లైన్ మీద మనకి ఇదిగో ఇక్కడికి వచ్చింది 11.5. ఇదే 11.5 మనకి ఇక్కడ వచ్చేసింది. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా అయితే మటుకు ఇలా కొలుచుకున్నాక మనకి రాలేదు అంటే ఇక్కడ మనం ఎంత తక్కువైందో అంతా ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మటుకు మనకు సమానంగా వచ్చింది కాబట్టి ఇక్కడ